రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కూడా కలరాస్తుంది. దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన కొనసాగిస్తుంది వాళ్ళ ప్రభుత్వం. ఇది సరైనటువంటి విధానం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి గొంతును కూడా నొక్కేయాలని చూస్తున్నారు. కేసుల మీద కేసులు పెట్టి హింసించే కార్యక్రమం చేస్తున్నారు. చూస్తున్నాం గత 2-3 నెలల కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగుతుంది. అసలు చట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందా? రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తుందా? లేదా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తుందన్నటువంటి సందేహం రాష్ట్ర ప్రజానికలుగా ఉంది. ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ పరిస్థితులు అలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. 2.0 పరిపాలన వస్తుందని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు జారీ చేశారు. అందుకే ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఈ పరిపాలన సరైనటువంటి విధానం కాదు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి సక్రమైనటువంటి పరిపాలన చేసే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి బ్యూరోక్రసీ ఆలోచించవలసిందిగా మనం చెప్తాం.